హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ టాపిక్ నుండి సైకాలజీ మెగా గ్రాండ్ టెస్ట్ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకైతే టెట్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, టెట్లో అయినా, డిఎస్సిలో అయినా 1 or 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్లో సైకాలజీ సబ్జెక్ట్ మీద 3 గ్రాండ్ టెస్ట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సైకాలజీకి సంబంధించి ఆల్ టాపిక్స్ కవర్ అయ్యేలా వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. వీటితో పాటుగా సైన్స్, బయాలజీ సబ్జెక్టుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏ డిస్ట్రిక్ట్ నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫలదీకరణం చెందిన మానవుల అండములో ఉండే క్రోమోజోముల సంఖ్య. ఆప్షన్స్ 1 20 జతలు, ఆప్షన్ 2 22 జతలు, ఆప్షన్ 3 23 జతలు, ఆప్షన్ 4 24 జతలు. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 23 జతలు. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అంటే 23 జతలు. ఆప్షన్స్లో 23 అని ఇవ్వచ్చు, 23 పేర్స్ అని ఇవ్వచ్చు, అంటే 2 ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. అలాంటి టైంలో కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ చేయకండి ఫ్రెండ్స్. క్వశ్చన్ కరెక్ట్గా చదువుకోండి, ఆప్షన్స్ కరెక్ట్గా చూసుకొని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ ఏది? ఆప్షన్స్ 1 ఉత్తర బాల్య దశ, 2 పూర్వ బాల్య దశ, 3 పూర్వ కౌమార దశ, 4 ఉత్తర కౌమార దశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ ఏది అని అంటే పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, వికాస సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏది? ఆప్షన్స్ 1 పిల్లలలో వైయక్తిక భేదాలు, ఆప్షన్ 2 పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు, ఆప్షన్ 3 పిల్లల సామర్థ్యాలు, ఆప్షన్ 4 పిల్లల అభ్యసన సంసిద్ధత. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. ఇప్పుడు వికాస సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది అడిగారు. ఇక్కడ వేయగలిగేది కాదు, వేయలేనిది అని అడిగారు. ఆప్షన్స్ పిల్లల వైయక్తిక భేదాలు, అంటే పిల్లల్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటనేది అధ్యయనం వల్ల అంచనా వేయచ్చు. పిల్లల యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితులు అనేవి ఉపాధ్యాయుడు అంచనా వేయలేడు. పిల్లల సామర్థ్యాలు అంచనా వేస్తాడు, పిల్లల అభ్యసన సంసిద్ధత కూడా అంచనా వేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ ఒక క్లాస్ రూమ్లో జరిగేవి. ఇవన్నీ అంచనా వేయచ్చు, కానీ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేయలేడు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిది ఏది? ఆప్షన్స్ 1 పరిమాణాత్మకమైనది, 2 వికాసంలో భాగం, 3 జీవితాంతం కొనసాగదు, 4 సమగ్రమైనది. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సమగ్రమైనది. కింది వానిలో పెరుగుదల లక్షణం కానిది అని అన్నారు కాబట్టి ఇక్కడ పరిమాణాత్మకమైనది పెరుగుదల లక్షణమే, వికాసంలో భాగం కూడా పెరుగుదల లక్షణమే, జీవితాంతం కొనసాగదు అనేది కూడా పెరుగుదల లక్షణమే. ఇక్కడ సమగ్రమైనది అనేది మాత్రం పెరుగుదల లక్షణం కాదు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వికాస దశలో కీర్తన తన శరీరంలో వస్తున్న మార్పుల వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంది. ఆప్షన్స్ 1 ఉత్తర బాల్య దశ, 2 వయోజన దశ, 3 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 4 ఉత్తర కౌమార దశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పూర్వ కౌమార దశ. ఇక్కడ ఏంటి క్వశ్చన్, వికాస దశలో కీర్తన అనే అమ్మాయి తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఆ దశను ఏమంటారు అని అంటే ఇక్కడ మనము పూర్వ కౌమార దశ అని అంటాము. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడు అవడం వలన మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటి? ఆప్షన్స్ 1 పరస్పర చర్య, 2 సంచితమైనది, 3 పరస్పర సంబంధంగా కొనసాగుతుంది, 4 అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పరస్పర చర్య. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ కూడా ప్రోత్సాహం కూడా తోడవడం వల్ల మంచి గాయకుడు అయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటి అని అంటే పరస్పర చర్య అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అన్నది. ఆప్షన్స్ 1 గాల్టన్, ఆప్షన్ 2 పావ్లో, ఆప్షన్ 3 గెస్సెల్, ఆప్షన్ 4 హర్లాక్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గెస్సెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అని అన్నది ఎవరు అని అంటే గెస్సెల్ అనే అతను అన్నారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం గురించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్ 1 క్రమానుగత పద్ధతిలో జరుగును, 2 వైయక్తిక భేదాలు కలిగి ఉండును, 3 అన్ని దశలలో ఒకే విధంగా ఉండును, 4 సంచితమైనది. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును. ఇక్కడ వికాసం గురించి సరికాని ప్రవచనం అన్నారు, మిగతావన్నీ సరైన ప్రవచనాలు అన్నమాట. ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అనేది వికాసానికి సరైన ప్రవచనమే. వైయక్తిక భేదాలు కలిగి ఉండును అనేది కూడా వికాసానికి సరి అయిన ప్రవచనమే. అన్ని దశలలో ఒకే విధంగా ఉండును అనేది మాత్రం వికాసానికి సంబంధించి సరికాని ప్రవచనం. సంచితమైనది కూడా సరైన ప్రవచనమే. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి శిశువుకు ఏర్పడే దంతాల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 1 8, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 32. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 16. 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి శిశువు ఏర్పడే దంతాల సంఖ్య ఎంత అనంటే 16 దంతాలు ఏర్పడతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, లైక్ వాగుడు కాయ అంటూ ఉంటారు కదా ఈ దశలో. ఆ దశ ఏది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఈ దశలో. ఆ దశ ఏది అని అంటే ఇక్కడ పూర్వ బాల్య దశలో అలా చేస్తూ ఉంటారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలాగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆప్షన్స్ 1 అవిచ్ఛిన్నంగా సాగుతుంది, 2 పరస్పర సంబంధం, 3 ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది, ఆప్షన్ 4 వికాసం ఒక పరస్పర చర్య. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది. పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏది అని అంటే ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల వీడియో మీలాంటి ఇంకా కొంతమందికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా కొంతమందికి రిఫర్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు చేసే చిన్న లైక్ వల్ల వీడియో చేయడానికి కూడా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, సో ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ బాల్య దశ, 2 నవజాత శిశువు, 3 శైశవ దశ, 4 కౌమార దశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శైశవ దశ.
పిల్లలలో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏది అని అంటే శైశవ దశ. శైశవ దశలో పిల్లలలో పెరుగుదల అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆప్షన్స్ 1 యవ్వనారంభం, 2 పూర్వబాల్య దశ, 3 శైశవం, 4 కౌమారం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వబాల్య దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అని అంటే పూర్వబాల్య దశలో ప్రారంభమవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. అందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆప్షన్స్ సాధారణం నుండి నిర్దిష్టం వైపు, ఆప్షన్ 2 ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 4 వివిధ వికాసాలు పరస్పర సంబంధం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్ళతో వస్తువును పట్టుకోగలుగుతారు. అందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది అని అంటే సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఆ అబ్బాయి సమస్య. ఆప్షన్స్ 1 శారీరక సమస్య, 2 శారీరక రుగ్మత, 3 మానసిక రుగ్మత, 4 ప్రవర్తనా సమస్య. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఆ అబ్బాయి సమస్య ఏంటి అని అంటే తన బిహేవియర్ చేంజ్ కదా. సో ఆ ప్రవర్తన సమస్య అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల వికాసంలో ఈ దశను ప్రమాద వయస్సు అని అంటారు. ఆప్షన్స్ 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 కౌమార దశ, 4 వృద్ధాప్యం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. పిల్లల వికాసంలో ఏ దశను ప్రమాద వయస్సు అంటారు అని అంటే పూర్వ బాల్య దశను ప్రమాద వయస్సు అని అంటారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం, పరిపక్వత, అభ్యసనం మధ్య గల సంబంధం ఏమిటి? ఆప్షన్స్ 1 అభ్యసనం ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత వికాసము, ఆప్షన్ 2 వికాసం ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత బై వికాసము, ఆప్షన్ 3 అభ్యసనం ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత బై వికాసం, ఆప్షన్ 4 వికాసం ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత అభ్యసనం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇది వికాసం మరియు పరిపక్వత అభ్యసనం మధ్య గల సంబంధం ఏంటి అని అంటే ఇక్కడ వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం అనేది వీటి మధ్య గల సంబంధం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం దీనికి సంబంధించింది. ఆప్షన్స్ 1 సమాజం, 2 పాఠశాల, 3 కుటుంబం, 4 పరిసరం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరిసరం. క్వశ్చన్ ఏంటి? జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం దేనికి సంబంధించిందై ఉంటుంది? ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. సమాజము, పాఠశాల, కుటుంబం, పరిసరం. పరిసరానికి సంబంధించిందై ఉంటుంది. ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అనువంశికతావాది. ఆప్షన్స్ 1 బోరింగ్, 2 వాట్సన్, 3 ఫ్రాన్సిస్ గాల్టన్, 4 లాంగ్ఫీల్డ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ గాల్టన్. క్రింది వానిలో అనువంశికతావాది ఎవరు అని అంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికతావాది. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తి వికాస దశలలో సర్దుబాటు దశగా పిలువబడే దశ ఏది? ఆప్షన్స్ 1 వయోజన దశ, 2 మధ్య వయోజన దశ, 3 కౌమార దశ, 4 బాల్యం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మధ్య వయోజన దశ. ఇక్కడ ఏంటి వ్యక్తి వికాస దశలలో సర్దుబాటు దశగా పిలువబడే దశ ఏది అని అంటే మధ్య వయోజన దశను సర్దుబాటు దశగా పిలుస్తారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుసరిస్తూ కొనసాగించే ఆట ఏది? ఆప్షన్స్ 1 ఏకాంతర క్రీడ, 2 సమాంతర క్రీడ, 3 ప్రతీకాత్మక క్రీడ, 4 సాంఘిక క్రీడ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సమాంతర క్రీడ. ఒకసారి ఆప్షన్స్ అన్ని చూద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొక అనుసరిస్తూ కొనసాగించే ఆట ఏది అంటే సమాంతర క్రీడ. ఏకాంతర క్రీడ అంటే ఇప్పుడు ఈ క్రీడ అనేది 0 నుంచి 2 ఇయర్స్ పిల్లల మధ్య జరుగుతుంది. ఈ సమాంతర క్రీడ అనేది అప్పుడు ఆట వస్తువులతో ఒక్కడే ఆడుకుంటాడు. దీనిని మనము ఏకాంతర క్రీడ అని అంటాము. ఇంకా పిల్లలు తమ స్నేహితులతో జరిపే మొదటి క్రీడగా మనము సమాంతర క్రీడని చెప్పుకోవచ్చు. ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకోరు కానీ స్నేహితులతో కలిసి ఆటలాడతారు. ఈ క్రీడ ఏ ఏజ్లో జరుగుతుంది అంటే 2 నుండి 3 సంవత్సరాల మధ్య జరుగుతుంది. దీనినే సమాంతర క్రీడ అని అంటాము. ఇంకా సంసర్గ క్రీడ అంటే సమూహంగా ఇచ్చిపుచ్చుకోరు కానీ అందరూ ఒక గుంపుగా కలిసి మాత్రం ఆడుకుంటారు. దీనినే సంసర్గ క్రీడ అంటారు. సంసర్గ క్రీడ అనేది ఏ ఏజ్ వాళ్ళలో జరుగుతుంది అని అంటే 3 నుండి 4 సంవత్సరాల వయసు గల పిల్లల్లో సమూహాలుగా ఉండి ఇసుక దిబ్బల్లో ఎవరి బొమ్మలతో వాళ్ళు గీసుకుంటూ ఆడుతూ ఉంటారు. ఇక సహకార క్రీడ అంటే ఈ క్రీడ అనేది 4 నుండి 5 సంవత్సరాల మధ్య గల పిల్లలు ఆడుతుంటారు. సహకార క్రీడ అంటే అక్కడ సహకార అంటే అందులోనే ఉంది, మీనింగ్లోనే ఉంది. ఇక్కడ ఏంటి సహకార అంటే ఒకరికొకరు సహకరించుకుంటారు. ఆట వస్తువులను కూడా ఇచ్చిపుచ్చుకుంటారు, ఒకరితో ఒకరు ఆడుకుంటారు. దీనినే సహకార క్రీడ అని అంటారు. ఇక్కడ ఈ క్వశ్చన్కు సంబంధించింది ఏంటి అంటే పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుసరించుకుంటూ కొనసాగించే ఆట ఏది అని అంటే ఇక్కడ సమాంతర క్రీడ అనేది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆప్షన్స్ 1 వికాసం సంచితమైనది, 2 సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది, 3 ఖచ్చితమైన దిశగా సాగుతుంది, 4 వికాసం ఒక పరస్పర చర్య. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వికాసం సంచితమైనది. ఇక్కడ ఏంటి వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏంటి అంటే వికాసం అనేది సంచితమైనది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి పిల్లల్లో పాలదంతాలు అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అవి లోపల ఇన్సైడ్ అభివృద్ధి చెంది ఒకేసారి మనకు ఒకే రోజు నిన్న కనిపించినవి ఈరోజు ఒకేసారి కనిపిస్తూ ఉంటాయి. హఠాత్తుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అవి ఆ రోజే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది అని అంటే వికాసం సంచితమైనది అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు. ఆప్షన్స్ 1 పరిసరాలు మరియు అనువంశికత, 2 వికాసం మరియు పరిపక్వత, 3 పరిసరాలు మరియు అభ్యసనం, 4 అభ్యసనం మరియు పరిపక్వత. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభ్యసనం మరియు పరిపక్వత. పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు ఏమి అని అంటే అభ్యసనం మరియు పరిపక్వత. ఆ ఏజ్ వచ్చి ఉండాలి, అతను ఆ సైకిల్ తొక్కడం అనేది నేర్చుకుని ఉండాలి. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువులో క్రమంగా విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్య అభివృద్ధి అధికమవడం అనేది. ఆప్షన్స్ 1 సాంశీకరణ, 2 పెరుగుదల, 3 వికాసం, 4 అనుగుణ్యత. గెస్ ద ఆన్సర్.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వికాసం. ఇక్కడ ఏంటి, శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువులో క్రమంగా విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్య అభివృద్ధి అధికమవడం అనేది ఎందులో జరుగుతుంది అని అంటే వికాసంలో జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల సాంఘిక మితి గురించిన అవగాహన ఏ దశలో ఏర్పడే దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ కౌమార దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 వయోజన దశ, 4 ఉత్తర కౌమార దశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ ఏంటి ఇక్కడ, పిల్లలకు వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల సాంఘిక మితి గురించిన అవగాహన కూడా ఏర్పడే దశ ఏది అని అంటే ఉత్తర బాల్య దశ అనమాట. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వికాస లక్షణం కానిది? ఆప్షన్స్ 1 గుణాత్మకమైనది, 2 సమగ్రమైనది, 3 అంతర్గతమైనది, 4 ఒక ప్రత్యేక అంశానికి పరిమితం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఒక ప్రత్యేక అంశానికి పరిమితం. కింది వానిలో వికాస లక్షణం కానిది ఇక్కడ. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. గుణాత్మకమైనది అనేది వికాస లక్షణమే, సమగ్రమైనది కూడా వికాస లక్షణమే, అంతర్గతమైనది కూడా వికాస లక్షణమే. ఒక ప్రత్యేక అంశానికి మాత్రమే పరిమితం అనేది మాత్రం వికాస లక్షణం కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలోని శారీరక ఆత్మప్రతిమ, మానసిక ఆత్మప్రతిమ పరిపక్వత చెందే దశ ఏది? ఆప్షన్స్ 1 బాల్య దశ, 2 కౌమార దశ, 3 మధ్య వయస్సు, 4 వయోజన దశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కౌమార దశ. వ్యక్తిలోని శారీరక ఆత్మప్రతిమ, మానసిక ఆత్మప్రతిమ పరిపక్వత చెందే దశ ఏది అని అంటే కౌమార దశ. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 శైశవ దశ, 4 నవజాత శిశువు దశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ ఏది అని అంటే పూర్వ బాల్య దశలోనే సాంఘిక వికాసం అనేది ప్రారంభమవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ కాకుండా కేవలం సమయం, వయస్సుతో పాటు వచ్చే వికాసం ఏది? ఆప్షన్స్ 1 భాషా వికాసం, 2 నైతిక వికాసం, 3 పరిపక్వత, 4 సర్దుబాటు. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిపక్వత. శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ కాకుండా కేవలం సమయం మరియు వయసుతో పాటు వచ్చే వికాసం ఏది అని అంటే పరిపక్వత. ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక అది ఆటోమేటిక్గా వస్తుంది. ఏంటి అంటే పరిపక్వత. ఆప్షన్ 3 ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వముఠా దశగా పిలువబడే దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ కౌమార దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 ఉత్తర కౌమార దశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పూర్వ ముఠా దశగా పిలువబడే దశ ఏది అని అంటే పూర్వ బాల్య దశ. ఇక్కడ ముఠా దశగా పిలువబడే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఇది ఏదైనా అడగవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ముఠా దశగా పిలువబడే దశ అనేది ఏమో ఉత్తర బాల్య దశ అవుతుంది. పూర్వ ముఠా దశగా పిలువబడే దశ ఏది అని అంటే పూర్వ బాల్య దశ అవుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆత్మభావనకు చెందినది? ఆప్షన్స్ 1 సన్నగా, 2 విశ్వాసం, 3 బరువు, 4 లింగం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విశ్వాసం. మానసిక ఆత్మభావనకు చెందినది విశ్వాసం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు సహకార క్రీడలలో పాల్గొనే వయస్సు? ఆప్షన్స్ 1 1 సంవత్సరం లోపు, 2 2 సంవత్సరాలు, 3 3 నుండి 4 సంవత్సరాలు, 4 1 నుండి 2 సంవత్సరాలు.
గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 3 నుండి 4 సంవత్సరాలు. పిల్లలు సహకార క్రీడలలో పాల్గొనే వయస్సు ఏది అని అంటే 3 నుండి 4 సంవత్సరాలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ 1 నమ్మకం అపనమ్మకం, 2 చొరవ తప్పు చేస్తానన్న భావన, 3 శ్రమించడం న్యూనత, 4 పాత్రత గుర్తింపు పాత్ర సందిగ్ధం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నమ్మకం మరియు అపనమ్మకం. ఇక్కడ ఏంటి, ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అని అంటే నమ్మకం మరియు అపనమ్మకం అనేది. నమ్మకం మరియు అపనమ్మకం పూర్వ శైశవ దశలో ఉంటుంది. ఉత్తర శైశవ దశలో ఏముంటుంది అంటే స్వయం ప్రతిపత్తి సందేహం. క్రీడా దశలో చొరవ మరియు అపరాధ భావం. పాఠశాల దశలో శ్రమించడం మరియు న్యూనత. కౌమార దశ అంటే 12 to 20 years. ఇక్కడ కౌమార దశలో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. వయోజన దశలో సాన్నిహిత్యం ఏకాంతం. మధ్య వయోజన దశలో ఉత్పాదకత స్తబ్దత. పరిపక్వ దశలో నిరాశ. ఈ 8 దశల నుంచి ఏదో ఒక బిట్ అయితే కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే వస్తూ ఉంటాయి ఇప్పటికీ. ఒకసారి ఇవన్నీ బై హార్ట్ చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ వచ్చేసి అయితే 1 నమ్మకం మరియు అపనమ్మకం. నెక్స్ట్ క్వశ్చన్. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. ఆప్షన్స్ 1 వైఖరి, 2 సహజ సామర్థ్యం, 3 ప్రజ్ఞ, 4 ఆత్మభావన. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆత్మభావన. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దేనిని అంచనా వేస్తారు అంటే ఆత్మభావనను అంచనా వేస్తారు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్స్ 1 పరిపక్వత, 2 అనువంశికత, 3 పరిసరాలు, 4 అభ్యసనం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పరిసరాలు. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏది అని అంటే పరిసరాలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్స్ 1 నమ్మకం మరియు అపనమ్మకం, 2 శ్రమించడం న్యూనత, 3 ఉత్పాదకత స్తబ్దత, 4 చిత్తశుద్ధి నిరాశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శ్రమించడం న్యూనత. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అని అంటే శ్రమించడం న్యూనత. ఇది 6 నుండి 11 సంవత్సరాలు పాఠశాల దశలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్స్ 1 సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, 2 రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్, 3 ఇతివృత్త గ్రాహక పరీక్ష, 4 ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. ఆప్షన్స్ 1 సాంఘిక వికాసం, 2 మానసిక వికాసం, 3 శారీరక వికాసం, 4 ఉద్వేగ వికాసం. గెస్ ద ఆన్సర్.
ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శారీరక వికాసం. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించిందంటే శారీరక వికాసానికి సంబంధించింది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారము ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ 1 చొరవ అవరోధం, 2 స్వయం ప్రతిపత్తి సందేహం, 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, 4 శ్రమించడం న్యూనత. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శ్రమించడం న్యూనత. శ్రమించడం న్యూనత అంటే ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది శ్రమించడం మరియు న్యూనత. ఇక్కడ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనేది కౌమార దశలో ఉంటుంది. ఇక్కడ ఎరిక్సన్ సిద్ధాంతాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ చొరవ అవరోధం అనేదేమో క్రీడా దశలో ఉంటుంది, అంటే 3 నుండి 5 సంవత్సరాలు. కౌమార దశ అంటే 12 నుండి 20 సంవత్సరాలు ఉంటుంది. పూర్వ వయోజన దశ అనేది 21 నుండి 30 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ సాన్నిహిత్యం మరియు ఏకాంతం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం. ఆప్షన్స్ 1 ఆత్మగౌరవం, 2 ఆత్మభావన, 3 స్వీయ నియంత్రణ, 4 స్వీయ అభ్యసనం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆత్మభావన. వ్యక్తి తన స్వభావాన్ని తానే తెలుసుకోవడానికి సహాయపడే అంశం ఏది క్రింది వాటిల్లో అంటే ఆత్మభావన ద్వారా ఒక వ్యక్తి తన స్వభావాన్ని తానే తెలుసుకుంటాడు. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలలో మొట్టమొదట ఏర్పడే భావోద్వేగం. ఆప్షన్స్ 1 భయం, 2 ఉత్తేజం, 3 కోపం, 4 అసూయ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉత్తేజం. పిల్లలలో మొట్టమొదట ఏర్పడే భావోద్వేగం ఏది అని అంటే ఉత్తేజం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన. ఆప్షన్స్ 1 ఆదర్శ ఆత్మభావన, 2 వాస్తవిక ఆత్మభావన, 3 సార్వత్రిక ఆత్మభావన, 4 ఆర్జిత ఆత్మభావన. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఏది అని అంటే ఆదర్శ ఆత్మభావన. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. ఆప్షన్స్ 1 సార్వత్రిక అభ్యసన విభాగం, 2 సార్వత్రిక భాషా విభాగం, 3 సార్వత్రిక శాస్త్రీయ విభాగం, 4 సార్వత్రిక సామ్యవాద విభాగం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం. నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏది అని అంటే సార్వత్రిక భాషా విభాగం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్స్ 1 స్వయం ప్రతిపత్తి సందేహం, 2 సమగ్రత నిరాశ, 3 చొరవ అవరోధం, 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ఈ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనేది కౌమార దశలో జరుగుతుంది. ఇక్కడ ఏంటి వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అని అంటే కౌమార దశ, పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ 1 నమ్మకం అపనమ్మకం, 2 సాన్నిహిత్యం ఏకాంతం, ఆప్షన్ 3 శ్రమించడం న్యూనత, ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి సందేహం. గెస్ ద ఆన్సర్.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి సందేహం. క్వశ్చన్ ఏంటి? ఎరిక్సన్ ప్రకారము ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అని అంటే స్వయం ప్రతిపత్తి సందేహం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి సంరక్షణ అనే సద్గుణాన్ని మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్స్ 1 స్వయం ప్రతిపత్తి సందేహం, 2 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, 3 శ్రమించడం న్యూనత, 4 ఉత్పాదకత స్తబ్దత. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉత్పాదకత స్తబ్దత. ఈ ఉత్పాదకత స్తబ్దత అనేది ఇక్కడ మధ్య వయోజన దశలో జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? వ్యక్తి సంరక్షణ అనే సద్గుణాన్ని ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అని అంటే ఉత్పాదకత మరియు స్తబ్దత. ఇది మధ్య వయోజన దశలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల భాషా వికాసంలో మొదటి దశ ఏది? ఆప్షన్స్ 1 శబ్దానుకరణ దశ, 2 ముద్దు పలుకుల దశ, 3 పూర్వభాషా దశ, 4 శబ్దగ్రాహ్యక దశ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పూర్వభాషా దశ. క్వశ్చన్ ఏంటి? పిల్లల భాషా వికాసంలో మొదటి దశ అనేది ఏది అని అంటే పూర్వభాషా దశ అనేది మొదటి దశ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ 1 స్కిన్నర్, 2 చోమ్స్కీ, 3 బండూరా, 4 వాట్సన్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చోమ్స్కీ. పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలల్లోని పిల్లలు ఈ సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆప్షన్స్ 1 క్రమశీలతా న్యూనత, 2 చొరవ అపరాధం, 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, 4 సాన్నిహిత్యం ఏకాంతం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ఎరిక్సన్ ప్రకారము ఉన్నత పాఠశాలల్లోని పిల్లలు ఏ సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు అని అంటే పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, 2 ఎరిక్సన్, 3 బండూరా, 4 బిఎఫ్ స్కిన్నర్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎరిక్సన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఈ శాస్త్రవేత్తల పేర్లు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆప్షన్ 2 ఎరిక్సన్ అనేది రైట్ ఆన్సర్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఎరిక్సన్ ప్రతిపాదించారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో సైకాలజీ ఆల్ టాపిక్స్ మీద వీడియోస్ అన్నీ అయితే కవర్ అయ్యాయి. ఇంకా కొన్ని టాపిక్స్ మీద గ్రాండ్ టెస్ట్ వీడియోస్ కూడా అయిపోయినాయి. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.